మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం చాలా ఎక్కువగా పరిపాలిస్తుంది. స్పెషల్ గా లోకేష్ గారు అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటూ ప్రతి టీడీపీ కార్యకర్తని ఒక గోండాలా తయారు చేస్తూ ప్రజల్ని ప్రశాంతంగా బ్రతికే విధానం లేకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా రేపన్న రోజు జగన్ గారు దృష్టిలోకి వెళ్లడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఆయన దృష్టిలో డిజిటల్ బుక్ లో కూడా వాళ్ళది రెడ్ బుక్ అన్న రాజ్యాంగాన్ని మొదలు పెడితే మా జగన్ అన్న డిజిటల్ బుక్ అన్నది ఒకటి మొదలు పెట్టారు. వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా అందులో నోటెడ్ అవుతున్నాయి. ఏ రోజైతే ఆయన ప్రజల్లోకి రావడం మొదలు పెడతాడో, ఏ రోజైతే ఆయన ప్రజల్లోకి వస్తాడో ప్రజలందరూ కూడా తిరగబడి ఈ యొక్క గోండాలందరినీ కూడా తరిమి కొట్టే విధానం అయితే ముందుకు వస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో తేలిపోయింది. ఏం చేయలేమని ఒక ఆలోచనకు వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే జగన్ గారి పరిపాలనలో ఏదైతే చెప్పారో చెప్పినట్లుగా చేసిన ఈ దమ్మన నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్ గారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడం చంద్రబాబు నాయుడు వల్ల కాదు, కూటమి వల్ల కూడా కావట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇరిటేషన్ అయిపోతున్నారు. ఏమీ చేయలేం. జగన్ గారి తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా జగన్ గారు ఎక్కడ చూసినా తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు. వాళ్ళు తట్టుకోలేకపోయి ఇలాగ దళితులపై దాడులు లేకపోతే నిరాశ్రయులపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులు సమంజసం కాదు. ఎందుకంటే ఎంత గట్టిగా తొక్కితే బంతి అంతా పైకి లేచినట్టు కార్యకర్తలు వివెత్తం లేచి జగన్ 2009లో జగన్ గారిని తప్పనిసరిగా సీఎం చేసుకుంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. జై జగన్. ఈ రోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే అమలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వైసీపీలో ఉన్న కేవలం మాలలను మాత్రమే టార్గెట్ చేసి మాలలను హత్య చేసే విధంగా టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ చేస్తున్నారు. గతంలో చూసినట్లయితే నెల కిందటే మరి భూపాలపట్నం జగ్గంపేట నియోజకవర్గంలో అతి దారుణంగా కొట్టి చంపేయడం జరిగింది. ఎస్సీల మధ్యలోనే గొడవ పెట్టి ఒక టీడీపీ సర్పంచ్ మరి జ్యోతుల్ నెహ్రూ గారు హస్తం కూడా ఇందులో ఉందని మేము ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి ఇందులో నిందితులను ఖచ్చితంగా మీరు కఠినంగా శిక్షించాలంటే ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో దళితులు మాలల మీద జరుగుతున్న అన్యాయానికి జయభీమరావు భారత్ పార్టీ ఎప్పుడు పూర్తి అండదండలుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏనుగుల కృష్ణ, జయభీమరావు భారత్ పార్టీ. అన్న, ఇవాళ చెప్పండి, ప్రధానంగా ఏదైతే దళితుల మీద జరుగుతున్న దాడులను చూస్తున్నట్లయితే ప్రజలంతా కూడా భయపడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి? ఈవేళ ఈ ప్రభుత్వం కేవలం దళిత వ్యతిరేక ప్రభుత్వం. దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు, జగన్ గారికి అండగా ఉన్నారు అనేటటువంటి కక్షతోటి ఈవేళ ఎవరైతే దళితుల్లో చురుగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టాలని ఆలోచిస్తున్నారు. భయపెట్టి ఎంతకాలం పరిపాలన చేస్తారు? మీ ప్రభుత్వానికి కూడా 2029లో గానీ ఒకవేళ జమిల ఎన్నికలు 2027లో జరిగితే ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయేటట్టుగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సాల్మన్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ విభాగం తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇదే విధానం కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.